నేను చేసిన ఈ సినిమాకి హార్మోన్స్ అనే సినిమాకి విచ్చేసిన అతిరథ మహారాజులకి, మీడియా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ స్వాగతం. రియల్లీ ఇది అన్ఎక్స్పెరిమెంట్ డే ఇన్ మై లైఫ్. బికాజ్ ఒకవైపు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు నా మొదటి సినిమాకి రావడం అది ఇంకా ఏ డైరెక్టర్ కి దక్కని అదృష్టంగా నేను భావిస్తున్నాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే మూవీ మొగల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, శతాధిక చిత్రాల నిర్మాత, గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో అంత పెద్ద ఒక నిర్మాత నా సినిమాకి చీఫ్ గెస్ట్ గా రావడం నిజంగా ఇది మరుపురాని ఘట్టంగా చెప్పుకుంటున్నాను. అలాగే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ విచ్చేసిన సిరిసిల్ల రాజయ్య గారు, మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు అండ్ శ్రీ డిటి నాయక్ గారు. ఈ హార్మోన్ చిత్రం చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవ్రీ స్టూడెంట్ వాట్ షుడ్ డూ ఫర్ ది సొసైటీ అనేది ప్రతి ఒక్కరు ఒకరిని ఆలోచింపజేసే విధంగా, యువతను ఉత్తేజింపజేసే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు అంటారు డైరెక్టర్ గా మీకు ఎవరంటే ఇన్స్పిరేషన్ అంటే వర్మ గారని, శంకర్ గారని, మణిరత్నం గారు, రాజమౌళి గారని చెప్తారు. సినిమాగా మలిచి నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుందో ఆ సంతోషాన్ని నేను సంపూర్ణంగా ఈ వేదిక మీద పొందుతున్నా. ఇక అసలు వేరే విధంగా ఇంతకంటే సంతోషం ఉండదు కావచ్చు నా జీవితంలో. అసలు నేను బహుశా ఒక్క విషయం నేను బహుశా అందరితో నా ఫ్రెండ్స్తో చెప్తా, నేను ఎప్పుడు చనిపోయినా నాకు పర్వాలేదు అని చెప్పుకుంటూ ఉంటా. కానీ ఇప్పుడు రేపు చనిపోయినా నాకు ఆశ అంటూ ఏం లేదు. ఈ వేదికను చూసిన తర్వాత అంత సంతోషంగా ఉంది. మరోసారి ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ, నా టీంకి, ముఖ్యంగా నా డైరెక్టర్కి, అందులో హీరోయిన్, టెక్నీషియన్స్ అందరి నా టీంకి, మరియు ఇక్కడ వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మరణించి పెద్దలు అందరూ ప్రతి వారికి పేరున ధన్యవాదాలు తెలుపు. కొత్త వాళ్ళతోటి చాలా బాగా తీశారు. అలాగే పిక్చరు బాగా సక్సెస్ కావాలని డైరెక్టర్ ఆనంద్ గారికి, నిర్మాత నాయక్ గారికి, వారికి ఇంకా మళ్ళా ఈ పిక్చర్ సక్సెస్ అయితే మళ్ళా పిక్చర్లు తీయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పి సెలవు. మొదటి సినిమా రోజులు మారే. నా జీవితంలో మొట్టమొదటిసారిగా చూసిన సినిమా రోజులు మారే. రోజులు మారాయి నుంచి రోజులు మారుతూ వస్తూ ఈరోజు హార్మోన్స్ గురించి కొంత చూడడం జరిగింది. ప్రతిభ పుట్టుకతో వస్తుందనడానికి ఆస్కారం లేదు. ప్రతిభ సాధనతో వస్తుందనడానికి ఈనాటి ప్రదర్శన చాలా చక్కగా కనబడుతున్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ప్రతిభకు ఏది అడ్డు రాదు. ప్రతిభ ప్రదర్శనకు, ప్రతిభకు సానబెట్టడానికి అవకాశాలు కల్పించడమే ఓ గొప్పతనంగా చూడాల్సిన అవసరం. వినోదం, సందేశాత్మకం రెండు సమ్మిళితమైన సినిమాగా కనబడతా ఉంది. చాలా సంతోషం. ఈ యూనిట్కి అభినందనలు, శుభాకాంక్షలు. ఒక సామాజిక స్ఫూర్తితోటి సందేశాత్మకమైనటువంటి సినిమాను పిల్లలు, యంగ్ జనరేషన్లో ఉన్నటువంటి వారు, యూత్ ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని
అందిస్తున్నటువంటి ఈ సందేశాత్మకమైనటువంటి సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యువతలో ఒక కొత్త మలుపు ఆలోచింపజేసే దిశన ఈ యొక్క సినిమా ఆదరింపబడాలని కోరుకుంటూ ముందు కాలంలో ఇందులో పనిచేసినటువంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు దినదిన అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. మమ్మల్ని వచ్చి ఇంత మనస్ఫూర్తిగా ఆశీర్వదించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎంతసేపు మాట్లాడినట్టు ఇట్స్ a true concept which is being brought by thought by director Anand, and ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. బేసిక్గా ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంప్లీట్ లాస్ట్లో వచ్చిన మెసేజ్ కూడా ఉంటుంది. సో ఇంత గ్రాండ్గా, ఇంత చిన్న మూవీ అయినా ఇంత గ్రాండ్గా చేసిన మా ప్రొడ్యూసర్ ఫర్ హ్యావింగ్ కమింగ్ అండ్ ప్లేసెస్. థ్యాంక్ యూ. ఈ హార్మోన్స్ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మిత్రులు, మంత్రివర్యులు పొన్నా లక్ష్మయ్య గారికి, అలాగే సహచార పార్లమెంట్ సభ్యులు, నాతో పాటు ఆయన కూడా రాజకీయ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ఉంటూ నాకు ఎంతకాలుగా సలహాలు సంప్రదింపులు ఇస్తున్న మా డిటి నాయక్ గారికి, ఈ చిత్ర యూనిట్కి, నటీనటులకు, నిర్మాతకు, దర్శకులకు, ప్రతి ఒక్కరికి మీ ఇచ్చేసినటువంటి 50 మందికి, నా అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక డిటి నాయక్ గారు చెప్పినట్లుగా హార్మోన్స్ అనే ఒక సినిమా కొత్త వాళ్ళతోటి ఒక ప్రయోగంగా చేస్తున్నారు. దీని డైరెక్టర్ కూడా ఒక డాక్టర్ అని చెప్పేసరికి ఇది హార్మోన్స్, డాక్టరు, ఏదో సైంటిఫిక్ సినిమా, ఏ తరహా సినిమా ఏంటో నన్ను తీసుకెళ్ళి దీన్ని ఆడియో అంటున్నారు. అటు ఒక రకంగా కొంచెం ఎలాంటి సినిమా ఏమిటి అడిగాను. ఆ తర్వాత డైరెక్టర్ ఆనంద్ని తీసుకొచ్చారు. దాంతోపాటు ఎస్ఎన్ నాయక్ ఆయన నిర్మాతగా వచ్చారు. వచ్చినప్పుడు ఈ సినిమా సంబంధించిన కథాంశాన్ని చాలా క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల పాటు చెప్పినప్పుడు యువత, స్టూడెంట్స్, వాళ్ళకి సామాజిక బాధ్యత ఉన్నది. ఈ సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలి, ఆరోగ్యవంతంగా వెళ్ళాలి అంటే ఒక శరీరానికి హార్మోన్స్ అన్నది ఎంత అవసరం, అదే ఈ సమాజానికి కూడా హార్మోన్స్, యువత, ఆ యువత అనేది ఈ మార్పును తీసుకురావాలి అంటే వాళ్ళ బాధ్యతని తెలియజెప్పే విధంగా తీసుకున్న కథాంశం చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన బై ప్రొఫెషన్ ఈ సినిమా డైరెక్టర్, డాక్టర్ అవటం అన్నది కేవలం ఒక వైద్యుడుగా, ఒక మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితి కాదు, ఒక సమాజంలో బాధ్యత గల ఒక వ్యక్తిగా కూడాను ఈ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసంగా తన వంతు బాధ్యతగా ఈ సినిమా అనే ఒక ఈ మీడియంని తను ఆసరగా చేసుకుని తన యొక్క భావాల్ని, తన యొక్క బాధ్యతని, తన ధర్మాన్ని ఇతోధికంగా తన యొక్క సేవని చెప్పాలంటే ఈ సమాజానికి మార్పు తీసుకోవడానికి తన ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే కేవలం ఒక లాభాపేక్ష కోసమే కాకుండా, లేకపోతే ఒక కమర్షియల్ డైరెక్టర్గానే కాకుండా ఈ యొక్క వినోదంతో పాటు ఈ సామాజిక బాధ్యతని కూడాను ఈ రోజున తన వంతు బాధ్యతగా తను తీసుకుని ఈ సినిమా ద్వారా చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నిర్మాత ఎంత సరదా ఉన్న సినిమా అని, ఈ సమాజం పట్ల ఎంత తనకి బాధ్యత ఉందని ఆయన చెప్పినా డబ్బులు లేనిదే, కమర్షియల్గా అది హిట్ కానిదే ఎవరు కూడాను ముందుకు రారు. అయినా సరే ఇందులో నాకు డబ్బు, లాభాపేక్ష ప్రధానం కాదు, ఇలాంటి సినిమా చేయాలనే ఉత్సాహంతో ముందుకు వచ్చినటువంటి ఈ నాయక్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. ఇందాకే అన్నారు ఆయన, ఇంకే సినిమాలో నాకు లాభాలు అక్కర్లేదు, ఇంతమందిని చూస్తున్నారు, ఇదే నాకు 100 కోట్ల లాభం అన్నట్లుగా చాలా మురిసిపోయారు ఆయన. ఏదో మీ యొక్క ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. కానీ మేము కూడా మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం, ఈ సినిమా మీరు ఏ ఉద్దేశంతో తీశారో ఆ ఉద్దేశం నెరవేరాలని, ఈ సమాజానికి ఎంతో ఇదిగా మీరు ఈ సినిమా ద్వారా మీరు ఉపయోగపడాలని కోరుకుంటున్నారు. ఈ సినిమా కథాంశం చెప్పినప్పుడు, నాకు క్లుప్తంగా చెప్పినప్పుడు నా మొదటి సినిమా పునాదిరాళ్ళు గుర్తొచ్చింది. అందులో కూడా కొంతమంది సిటీ కుర్రవాళ్ళు, ఒక 5-6 మంది కుర్రవాళ్ళు ఒక బ్యాచ్గా ఏర్పడి ఒక విలేజ్కి వచ్చి ఆ విలేజ్ ఉన్నటువంటి రుగ్మతల్ని, సామాజిక రుగ్మతల్ని దాన్ని సరిదిద్దే దిశగా వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఉంటారు.
సరిగ్గా నాకు ఆ టైంలో నాకు అనిపించింది ఈ సినిమాకి నేను ఆడియో ఫంక్షన్కి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి కొత్త నటీనటులు కానివ్వండి, దానిలో సాంకేతిక నిపుణులు కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ఒక గుర్తింపు కోసంగా, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సుల కోసంగా, పెద్దవాళ్ళ యొక్క బెస్ట్ విషెస్ కోసంగా వాళ్ళు చేస్తే వాళ్ళు ఎంత తప్పరపడతారు, ఎంత ఆరాటపడతారు అన్నది ఆ రోజు నాకు గుర్తొచ్చింది. కాబట్టి ఈ రోజు నేను వెళ్ళటం మూలంగా, అయితే రామానాయుడు గారు రావడం మూలంగా, ఇలాంటి పెద్దలు రావడం మూలంగా ఖచ్చితంగా అలాంటి భరోసా, అలాంటి ఒక భావం, అలాంటి ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చేట్టు ఉంటుంది. ఈ రకంగా నేను పెద్ద పెద్ద సినిమాలకు వెళ్ళటం అనేది మామూలే, అది వాళ్ళకి ఆనందం ఇవ్వడం, నేను ఆనందం పొందడం. బట్ ఇక్కడ రావడం మూలంగా ఖచ్చితంగా వీళ్ళందరిలోనూ రేపు భవిష్యత్తులో ఎంత గొప్ప నటినట్లు అయ్యే అవకాశం ఉంది, గొప్ప టాలెంటెడ్ టెక్నీషియన్స్ అయ్యే అవకాశం ఉన్నది, ఈయన కూడా గొప్ప నిర్మాత అయ్యే అవకాశం ఉన్నది. అలాంటి వాళ్ళకి ఇనీషియల్గా ఈ ఎంకరేజ్మెంట్ డెఫినెట్గా ఎంతో దోహదపడుతుంది. అది నాకు అవకాశం రావడం అన్నది నేను మనస్ఫూర్తిగా వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడాను నేను అభినందిస్తున్నాను. ఇలాంటి అభినందనలు, ఇలాంటి ఆశీస్సులు ఈ రోజున నాకు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరందరి చేత మెగా స్టార్ అనిపించుకునే స్థాయిని నాకు కల్పించింది. కాబట్టి ఇందులో నటించిన ప్రతి నటీనటులు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు ఉంటాయి. మీ టాలెంట్కి మీరు కష్టం జోడిస్తే ఖచ్చితంగా మీలో కూడా మెగా స్టార్లు అవ్వచ్చు, మీరు సూపర్ స్టార్లు అవ్వచ్చు. అండ్ వెండితెర వేల్పులుగా వెండితెరని మీరు అందరూ కూడా శాసించే స్థాయికి మీరు అందరూ ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇందులో మన డైరెక్టర్ ఆనంద్ని, అదేవిధంగా నిర్మాతని, ఇతర టెక్నీషియన్స్ని నేను మనస్ఫూర్తిగా నటినట్లు అందరినీ అభినందిస్తూ, ఈ రోజున ఈ మ్యూజిక్ అన్నది ఈరోజు చాలా ఇంపార్టెన్స్ సంతరించుకుంది. ఈరోజు సినిమా సక్సెస్కి మ్యూజిక్ చాలా బాగుంది అంటే చాలు, సగం సినిమా హిట్ అయినట్లే. కాబట్టి ఈ యొక్క హార్మోన్స్ మ్యూజిక్ వింటుంటే చాలా బాగుంది. అండ్ ప్రజల్లో కూడా, ప్రేక్షకుల్లో కూడాను ఇది ఖచ్చితంగా శ్రోతలు కూడా ఆకట్టుకుంటుందన్న ఆశాభావన వ్యక్తం చేస్తూ మరొకసారి వీరందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా డిటి నాయక్ గారికి నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను.